యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాలం మీ ప్రియబిడలు, మా ప్రేక్షకులు వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. వీరిని దీవించండి. యేసే పరిష్కారం కార్యక్రమానికి అనుదిన సహకారులను లేవనెత్తండి. ప్రార్థన ఆలకించు దేవా, కావలసిన వనరులను సమకూర్చండి. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక జీవితాలు బాగు చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మొదటి అధ్యాయంలో హబక్కూకు దేవుని సన్నిధిలో ప్రశ్నలేస్తున్నాడు. దేవుని మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ప్రశ్నల పరంపర ప్రారంభమైంది. దేవా, నీవెందుకు మౌనంగా ఉన్నావు? ప్రార్థనకెందుకు జవాబు ఇవ్వటం లేదు? అన్యాయాన్ని నీవెందుకు చూడనిస్తున్నావు అని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈనాటి క్రైస్తవుల్లో కూడా ఇవే ప్రశ్నలు ఈనాటి సమాజాన్ని చూస్తున్నప్పుడు కలుగుతాయి. కొన్ని పర్యాయాలు వ్యతిరేక పరిస్థితులు వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు విశ్వాసులు సహితం డిస్కరేజ్మెంట్, వారు నిరాశకు గురై దేవుని సన్నిధిలో ప్రార్థనలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటికి తగిన కాలమున దేవుడు జవాబిస్తాడు. అదే 2వ అధ్యాయంలో హబక్కూకు గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. హబక్కూకు యొక్క ప్రశ్నలకు దేవుడు జవాబు చెప్పాడు. క్రూరులైన కల్దీయులు, బబులోనీయులు, కల్దీయులు అంటే బబులోనీయులు, బబులోను పట్టణం కల్దీయుల ప్రాంతం, చాలా వేగంగా వస్తున్నారు. యూదావారు తప్పించుకోలేరు. ఈ సందేశం దేవుడు హబక్కూకు తెలియచేస్తూ దానిని వ్రాయమంటున్నాడు. 2వ అధ్యాయంలో గత రాత్రికాలం మనం ఈ వచనాన్ని చూశాం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. దర్శన విషయము, దర్శన విషయము. అలాగే మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, జరగబోతున్న అంశాలు భక్తుడైన హబక్కూకునకు దర్శన రీతిగా దేవుడు చూపించారు. చూడండి, వాస్తవంలో అవి ఇంకా జరగలేదు, జరగబోతున్నాయి. ఇంచుమించు ఇంకొక 20 సంవత్సరాలకు జరుగుతాయి, 15 సంవత్సరాలకు జరుగుతాయి అనగా దేవుడు హబక్కూకునకు ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాడు. వాక్యంలో మనం చదువుతున్నప్పుడు జరగబోతున్న ప్రవచనాల యొక్క సారాన్ని ఆ ప్రవచిస్తున్నటువంటి ప్రవక్త ఖచ్చితంగా వ్రాయగలిగే సౌకర్యార్థం దేవుడు
ఆ భక్తుల జీవితాల్లో కొన్ని ప్రత్యేక దర్శనాలు, కలలను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అవి నెరవేర్చబడవలసిన సమయం భవిష్యత్తులో ఉంది, కానీ అవి అప్పుడే జరుగుతున్నట్టుగా చూస్తాడు ఆ ప్రవక్త. కనుక అతడు మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే చెబుతాడు, కానీ అది ఫ్యూచర్ టెన్స్కు సంబంధించినటువంటి అంశం. ఒకటి రెండు ఉదాహరణ బైబిల్లో మనం చూస్తే, ఆదికాండం గ్రంథంలో యోసేపునకు కలిగిన దర్శనాలు ప్రాముఖ్యంగా ఒక నక్షత్రం చుట్టూత సూర్య చంద్రులతో పాటు ఇంకా 11 నక్షత్రాలు ఉండటం. అది వాస్తవంగా మీరు చూస్తే యోసేపు యొక్క జీవితం చరమాంకం, ఆఖరి దశలో జరిగినటువంటిది. అది యోసేపుకు 17 సంవత్సరాల వయసులో ఈ దర్శనాలు వస్తే, యోసేపు యొక్క జీవితంలో ఇవి సంభవించేటప్పటికీ ఇంచుమించుగా మనం లెక్కించుకుంటే 40 సంవత్సరాలు పట్టింది. యోసేపు 13 సంవత్సరాలు ఆ యొక్క బందీగాను, 30వ ఏట పరిపాలనకు ప్రారంభించిన తదుపరి అతడు మొదటి ఫరో, అతనిని ఎరిగిన ఫరో చనిపోయే కాలం వరకు కూడా ఈ యొక్క దర్శన భావం నెరవేరలేదు. చాలా కాలం తరువాత యాకోబు తిరిగి తన కుమారుడిని యోసేపు నద్దకు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆ దర్శనం యాకోబు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నెరవేరింది. కానీ దేవుడు అప్పుడే జరుగుతున్నట్టుగా చూపించాడు యోసేపుకు. సోదరుడా, సోదరి, కనుక ఈ దర్శన రీతిగా వచ్చినటువంటి ఈ దృశ్యాన్ని పలక మీద వ్రాయమంటున్నాడు. పరిగెత్తుతూ ఉన్న వ్యక్తి కూడా చదవ వీలయ్యేటట్టుగా, అంటే చాలా పెద్ద అక్షరాలతో వివరంగా వ్రాయమంటున్నాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా. అందులో ప్రాముఖ్యంగా సువార్త ప్రకటనలో ఉన్న వ్యక్తులకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. ఒక సందేశాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మోర్ క్లారిటీ, విజబిలిటీ ఉండేటట్లుగా శ్రద్ధ తీసుకోవాలి అనేది ఇందులో మనం నేర్చుకుంటున్నాం. ఏదైతే దర్శన రీతిగా వచ్చిందో అది తప్పక జరుగుతుంది. అది దాని కాలంలో, నిర్ణయ కాలంలో జరుగుతుంది. సోదరుడా, సోదరి, మనం నిర్ణయించుకున్న కాలంలో జరగాలనుకుంటాం. అమ్మాయి వివాహం, అబ్బాయి ఉద్యోగం, మన ప్రమోషను, వ్యాపార లాభం, లేకపోతే వర్షం, ఇవన్నీ కూడా మనం అనుకున్న సమయంలో జరగాలనుకుంటాం. కానీ దేవుని నిర్ణయ కాలం కొరకు కనిపెట్టడం ఎంతమందికి సాధ్యమవుతుంది? బబులోను చెర 70 సంవత్సరాలు. చెరకే వెళ్ళకూడదని కోరుకున్నారు యూదులు. కానీ దానియేలు భక్తుడు ఆ చెర ముగింపును తెలుసుకోగలిగాడు. నీవు ఒక విశ్వాసివి అయితే నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు ఆయన నిర్ణయ కాలంలో జరుగుతాయి. చాలామంది అనుకుంటారు ఏవేవో జరిగిపోతున్నాయి, ఇవన్నీ కంట్రోల్ ఎందుకు అవటం లేదనుకుంటారు. దేవుడు తన చిత్తానుకూలంగాను ఆయన ప్రణాళిక చొప్పునను సమస్త లోకాన్ని ఆయన నడిపిస్తున్నాడు. కనుక అది తప్పక జరుగుతుంది, నిర్ణయ కాలాన్ని జరుగుతుంది అని హబక్కూకునకు బబులోనీయులు రాబోతున్నటువంటి పరిస్థితిని వర్ణించినటువంటి దేవుడు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఆ సంకేతాలను తెలియచేయమన్నాడు. అది తప్పక జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చూడండి, తప్పక నెరవేరును, తప్పక జరుగును, జాగు చేయక వచ్చును, దాని కొరకు కనిపెట్టు అని చెప్తున్నాడు.
ప్రతి క్రైస్తవుడు దేవునిపై ఆధారపడి లేఖనానుకూలంగా కనిపెట్టుట నేర్చుకోవాలి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. మనుషుడు తన యొక్క జీవిత విధానంలో తన సమస్తమైనటువంటి నడిపింపు, జీవన విధానము కూడా ఎవరిపై ఆధారపడిందని తెలుసుకోవాలనగా దేవునిపై ఆధారపడింది. ఒక నీతిమంతుడు అనేటువంటి పదం విశ్వాసమును బట్టియే అది అతనికి ఆపాదించబడుతుంది. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. చాలామంది అనుకుంటారు క్రియల వలన ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడని. తీర్చబడడు, ఎంచబడతాడు. తీర్చబడుట వేరు, ఎంచబడుట వేరు. రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. తీర్చబడుట, ఎంచబడుట. నీతిమంతునిగా తీర్చబడుట అనే పదం దేవుని పక్షంగా సంబంధించిన పదం. దేవుడు పాపిని నీతిమంతునిగా తీర్చాలి. నీతిమంతునిగా తీర్చేది ఒక వ్యక్తిని దేవుడే, విశ్వాసాన్ని బట్టి. అయితే మనుషులు ఒక వ్యక్తిని నీతిమంతుడు అనాలి అంటే, ఎంచాలి అంటే, ఒకరిని నీతిమంతుడిగా మనుషులు ఎంచాలి అంటే క్రియలు తప్ప వేరొక రకంగా ఎంచలేడు. దేవుని ఎదుట ఏ క్రియ లేకుండా నీతిమంతులుగా విశ్వాసము ద్వారా ఎంచబడుతున్న వారు సమాజంలో మనుషుల ఎదుట క్రియల ద్వారా నీతిమంతునిగా ఎంచబడుతున్నారు. గుర్తుపడుతున్నారా? అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఎట్లా? విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడు. ఏ క్రియ చేయకముందే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఎట్లా? దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన, దేవుని పిలుపునకు విశ్వాసముతో విధేయత చూపుట వలన అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అబ్రహాము విశ్వాసము వలన నీతిమంతుడయ్యాడు కనుక విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ వచ్చాడు. ఆ విశ్వాస సంబంధమైన క్రియలు చూచిన మనుషులు అబ్రహాము నీతిమంతుడు అని చెప్పారు. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయటానికి ఏ క్రియలు ఉపయోగపడవు, కానీ ఒక మనుషుడు నీతిమంతుడు అని మనుషులు ప్రకటన చేయటానికి క్రియలు కావాలి. అందుకే యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా చూస్తాం, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం. మృతము అన్నప్పుడు ఇన్ఎఫెక్టివ్, యూస్లెస్ అని అర్థం. దేవుని ఎదుట క్రియల చేత మనం లెక్కించబడం, దేవునిపై ఉంచిన విశ్వాసము చేతనే మనం లెక్కించబడతాం. కానీ ప్రజల ఎదుట మాత్రం క్రియల చేతనే మనం గుర్తించబడతాం అనేది మనం తెలుసుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నీ జీవితం దేనిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత ఈ లోకములో జీవిస్తున్నాము అని మనం గుర్తెరుగుదాం. పరిశుద్ధ లేఖన భాగములో హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనం, మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలబడడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టుకునను, మరణమంతగా ప్రబలినను తృప్తి నందక సకల జనములను వశపరుచుకొనను, సకల జనులను సమకూర్చుకొనను. ఈ వచనాలను మనం చూస్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి తాను అతిశయించువాడు నిలబడడు.
ద్రాక్షారసం మోసకరం వాస్తవం. ఒక వ్యక్తి ద్రాక్షారసం సేవించి అనుకుంటాడు తనంతటి బలాఢ్యుడు లేడు అని అనుకుంటాడు. కానీ అతడు నిలబడలేడు. ఇంక పోరాటం ఏం చేస్తాడు? ద్రాక్షారసం ఒక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని కప్పేస్తుంది, నశింపజేస్తుంది. అతనిలో విపరీతమైన వెర్రితలలు వేసే బుద్ధిని లేపుతుంది. అందుకనే మద్యము వెక్కిరింతల పాలు చేస్తుంది అన్నాడు వాక్యంలో. తనను బట్టి అతిశయించువాడు నిలబడడు, దేవుని బట్టి అతిశయించాలి. విశ్వాసి యొక్క గుణలక్షణం తన దేవుని బట్టి అతిశయిస్తాడు తప్ప తనను బట్టి కాదు. నీ శక్తిని నమ్ముకుంటే నువ్వేం చేయలేవు. నీ ప్రభువు యొక్క శక్తిపై ఆధారపడితే నువ్వు సమస్తాన్ని చేయగలుగుతావు. ఎవరైతే తనపై తాను ఆధారపడి అతిశయిస్తాడో వాడు పాతాళమంత విశాలంగా ఆశ పెట్టుకుంటాడు. మరణమంతగా ప్రబలినను తృప్తి నందక సకల జనములను వశపరుచుకుంటాడు, సకల జనులను సమకూర్చుకుంటాడు. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వానికి శ్రమ. చూడండి, అభివృద్ధి అనే పదం నువ్వు చెబుతున్నప్పుడు దాని వెనక యథార్థతతో కూడిన అభివృద్ధి కాకపోతే నీ అభివృద్ధి నీకు ఆ అభివృద్ధే శ్రమ అవుతుంది. గుర్తుపెట్టుకో. నీవు ఒక పదవి నీకు అర్హత లేకపోయినా నువ్వు పొందే ప్రయత్నం చేసి ఒకవేళ పొందేసావు అనుకో, సక్సీడ్ అయిపోయావు, ఆ పదవి నీకు ఊరవుతుంది. గుర్తుపెట్టుకో. నీకు కాని దానిని, నీకు చెందని దానిని నీవు స్వాధీనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది నీకు ముసిరిపండు అనుభవాన్నే మిగులుస్తుంది తప్ప మధురానుభూతులు మిగల్చదు. కనుక నీవు తృప్తిపడి ఉండటం నేర్చుకోవాలి తప్ప అక్రమముతో కూడిన జీవితము చేత వచ్చు సంపాదనతో నిన్ను నీవు బలపరుచుకునటం ప్రారంభిస్తే ఆ బలము కేవలము గాలి వంటిది, నిష్ప్రయోజనమవుతుంది. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వారికి శ్రమ. తాకట్టు పెట్టుకుంటంలో కూడా చాలా టెక్నిక్ ఉంది కొందరి దగ్గర. ఎక్స్‌ప్లాయిటేషన్, ఎదుట వ్యక్తి యొక్క అవసరతను అవకాశంగా తీసుకుని వారిని మోసపుచ్చి వారిపై బలవంతాన అవకాశాన్ని రుద్ది దాని చేత తాకట్టుకు సరిపడ వెల ఇవ్వక అవసరాన్ని వినియోగించుకుని అతనుకున్న అవసరతను దుర్వినియోగం చేసుకుని వేరొక వ్యక్తి ఆస్తిని రాబట్టుకునే వాడికి శ్రమ అన్నాడు. ఇలాంటి క్యారెక్టర్స్ బైబిల్లోనే కాదు బయట కూడా కనిపిస్తారు. బయట కూడా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది ఈ దినాల్లో. ఒక మనిషిని మనిషిగా గాక పరిస్థితులకు ఆధారం చేసుకుని తన దుర్వ్యాపారమును మనస్సును ఉంచుకొని వేధించుట అనేది ఈ సభ్య సమాజంలో చాలా విచారకరమైన అంశం. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు, వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్య సామెత ఎత్తుదురు కదా. వడ్డీకిచ్చు వారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబో వారు జాగ్రత్తగా ఒత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బబులోనీయులు వచ్చినప్పుడు యూదులు ఇలా మారతారని దేవుడి హబక్కూకు ద్వారా వ్రాయిస్తున్నాడు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకు పట్టణములకు వాటి నివాసములకు నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. ఏ దేశమైనా ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా నరహత్య చేసినటువంటి వాడు ఆ విధంగానే రక్తం చిందించబడి చనిపోతాడు. దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడు. దేవుడు మౌనంగా ఉంటున్నాడని అనుకుని హబక్కూకు ప్రశ్నలు అడిగాడు, కానీ దేవుడు అట్లా మౌనంగా ఉండేవాడు కాడు. తన కాలమందు తగినటువంటి విధంగా బుద్ధి చెప్పేటువంటి దేవుడు. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. అపాయం రాకుండా నివాసం బలపరుచుకోవటం తప్పు కాదు, కానీ
ఇంటి వారి కొరకు అన్యాయంగా లాభం సంపాదించి అపాయం లేదు అని అనుకుంటే అది శ్రమ. అంటే దేవుని సంరక్షణలో ఉండటానికి ఆశపడక స్వంత బలము చేత తనను తాను కాపాడుకోవాలనుకునే వానికి శ్రమ అంటున్నాడు. 127వ సంకీర్తనలో సొలొమోను మహారాజు అన్నాడు, పట్టణమును ఆయన కాపాడని ఎడల దాన్ని కావలు కాయువారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే అన్నాడు. యెహోవా పట్టణమును కాపాడకపోతే, అనగా దేవుని సంరక్షణ ఆ పట్టణమునకు లేకపోతే ఎంతమంది కాపలవారున్నా పట్టణమునకు వ్యర్థమే, వారి ప్రయాస వ్యర్థం, నాశనం వస్తుంది. ఇజ్రాయేలు జనాంగములో యూదావారు తమ ఇంటి వారి క్షేమం కొరకు అన్యాయంగా లాభాన్ని సంపాదించుకుంటూ ఇతరులను దోచుకుంటున్నారు. అట్టి వారికి శ్రమ రాదా? తప్పక వస్తుంది అని యెహోవా దేవుడు సెలవిచ్చారు. నీవు చాలామంది జనములను నాశనము చేయించు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాయి. అంటే వారి యొక్క అన్యాయపు క్రియల చేత వారు నిర్మాణం చేసిన గృహాలలోని రాళ్ళు మొరపెడుతున్నాయి, దొంగలు మొరపెడుతున్నాయి అంటాడు. రాళ్ళు, దొంగలు ఇవి సింబాలిజం. ఆ సమాజంలో ఇతని చేత బాధించబడుతున్నటువంటి వారు మొరపెడుతున్నారు, దేవుడు ఆలకిస్తున్నాడు. నరహత్య చేయుటకు పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుటకు కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యొక్క యెహోవా చేతనే అగును గదా. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నారా? నరహత్య, దుష్టత్వము, ఈ రెండు పదాలు కూడా ఇక్కడ వ్రాయబడుతున్నాయి. వీటిని ఆశ్రయించిన వారికి శ్రమ. కొందరు నరహంతకులు అనుకుంటారట, మేము నరహత్య చేశామని ఎవరికి తెలుసు కనుక మాకేం సమస్య లేదనుకుంటారు. ఉరియాను హత్య చేయించినటువంటి దావీదు భక్తుడు కూడా ఆ విధంగానే అనుకున్నాడు. కానీ అతనికి శ్రమ, అతని జీవితం అంతా పోరాటం, అతని కుటుంబంలో పోరాటం, నరహత్యలు చూచాడు. మనం తప్పించుకోగలమనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. సోదరుడా, సోదరి, ఈ 12వ వచనం నుండి రేపటి వాక్య భాగంలో మరలా నేను వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. పలుమార్లు శ్రమ అనేటువంటి పదాన్ని ఇక్కడ భక్తుడు వినియోగిస్తున్నాడు. రేపటి వాక్య భాగంలో 12వ వచనం ధ్యానిద్దాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రం. ఈ రాత్రికాలం వాక్యం విన్న బిడ్డలు ఆనాటి యూదుల పాపమునకు వచ్చిన శిక్షను జ్ఞాపకం చేసుకుని ఈనాడు మా జీవితాలు సరిచేసుకోవటానికి సహాయం చేయండి. అంతేకాక రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వీకరించుటకును కృప చేయండి. ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము ప్రభు మీ కృపలో కావలసినటువంటి సంపూర్ణ విడుదలను ప్రకటించండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఈ హబక్కూకు గ్రంథమునకు ఎపిసోడ్ స్పాన్సర్స్ని ఇవ్వండి. 12వ వచనం ధ్యానిద్దాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనవి చేస్తున్నాను.
పాత నిబంధన ముగింపుకు కావలసిన కృపను మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.